మూడో రోజు టీజీఎస్ఆర్టీ సమ్మె విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి మా యొక్క బాధ ఏంటంటే ఎవరు కూడా చనిపోయేంత మరి ధైర్యం చేయొద్దు. అయినప్పటికీ కూడా మా శంకరన్న మరి ఏమైందేమో చాలా బాధాకరం. నిన్న రాత్రి మరి తెల్లవారుజామున చనిపోయాను. చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. మరి ఆయన నివాళులర్పించడానికి మా టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పక్షాన మరి కార్మికులందరం కూడా ఇక్కడ శాంతియుతంగా మౌన తోటి నడుపుతున్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆ స్వాగతిస్తున్నటువంటి క్రమం ఏంటంటే ఆర్టీసీలోనే నడపాలి, గుత్తేదారులకు ఇవ్వద్దు, మేము కార్మికులు నడుపుకుంటాం, ఆర్టీసీని బతికించుకుంటాం నినాదంతో పోతా ఉన్నాం. ముఖ్యంగా శ్రమదోపిడి నడుస్తూ ఉంది. ఇక్కడ డ్రైవరు ఈ గతంలో చూసుకుంటే 300-350 కిలోమీటర్లు స్పెషల్ ఫుల్ డ్యూటీ ఉంటుండే. ఈరోజు 600 నుంచి 700 కిలోమీటర్లు డ్రైవర్ చచ్చిపోతున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మి మేము స్వాగతించినప్పటికీ కూడా కండక్టర్ 130 మందికి లోపలికి బయటకు వచ్చి అలా తొక్కిసలాలకు గురి మరీ మహిళా కండక్టర్లు అయితే మహిళలకు సేవ చేస్తున్నందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన స్థితికి మేము ఖచ్చితంగా సదా ఆహ్వానం తెలుపుతున్నప్పటికీ కూడా మా యొక్క సరి అయినటువంటి బస్సుల సంఖ్య పెంచాలి, సరి అయినటువంటి కార్మికుల రిక్రూట్మెంట్ జరగాలి. అప్పుడే ఈ మహాలక్ష్మి పథకానికి మా కార్మికులకు న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా ప్రజలు ముఖ్యంగా ఈ సమ్మెకు ఇప్పటివరకు 2వ-3వ రోజు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి ప్రజలకు కూడా పేరు పేరున శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తుంది జేఏసీ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.